ఇది పెడితే ఎన్నాళ్ళకి వస్తుంది పుల్ల? 6 నెలలకి ఇట్లా మొలకెళ్తుందా? 6 నెలలు కాదు, ఇట్లా మొలక రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 15-20 దినాలకి ఇట్లా అవుతుంది. ఆమెట అలా అవుతుందా? అదే చాలా కష్టపడాలి. ఇట్లా దారం బట్టి చూపిస్తున్నాం దానికి కావాలంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దారంకి లెవెల్గా నాటాల లైన్ వచ్చాక ఇంతే ఉండాలి. మేము తొగద్దా మళ్ళీ ఇదాన్ని తొగలేమే. ఇది అదే తొగేసింది. అదే తొగేది. ఇది 20 రోజులకి ఇట్లా మొలక వస్తుంది చిన్నగా. తిరిగి మళ్ళా 1 నెల 2 నెలలకు అట్లా రొంత పెద్దగా అవుతుంది. ఇది ఇదే లేట్గా నాటింది. దీనికి లేట్గా అట్లా నీళ్ళు కడతానే ఉండాలా. ఓ 3 నెలలకు 4 నెలలకు అంతా ఆకు వచ్చేస్తుందా అట్లా? 6 నెలలకి ఒక పుల్ల వచ్చి 10 రూపాయలా 20? కాదు ఈ పుల్ల వచ్చి 2 రూపాయలు పడుతుంది ఒకటి. ఓన్లీ కాదు అట్లా నర్సరీ అవుతుంది కదా, అది ఎట్లా ఇస్తారో అని నేను అంటున్నా. 100 పుల్లకి లెక్క ఓన్లీ అట్లా అరేంజ్ చేసుకుంటే చూడు బొబ్బులు పోతే ఎట్లా చెప్పాలి మామూలు ఏం చేస్తావు. అట్లా వస్తే నాటుకునే వాళ్ళకి భూమిలో రైతులు లేకపోతారు. రైతులకి 2 రూపాయలు పూర్తి ఇస్తారు. తిరిగి వాళ్ళ దుడ్డు వాళ్ళకి అకౌంట్లోకి వేస్తారు. ఇది వాళ్ళకి అమ్మితే వాళ్ళు గవర్నమెంట్ వేస్తుంది. గవర్నమెంట్ కదా ఇది. రైతు అనుకున్నావు క్యాష్ కట్టాలి. దుడ్లు 10,000 కానీ 20,000 కానీ నీకు ఇస్తారు. ఇంతని లెక్క కట్టేయాలి. 20,000 30,000 అంత వస్తుంది. 10,000కి ఆ దుడ్డు కట్టేస్తే తిరిగి నీ అకౌంట్లోకి నీ దుడ్డు ఇగో ఇంత ఎత్తు కనిపోతున్నాను. హైట్ అంత హైట్ ఉండాలి. ఇంకా ఉండాలి పీకేలు. ఈ పుల్లు చూడా ఒకటే ఒకటి అట్లా ఆ బలుపు ఉండాలి. లేకపోతే రైతులు తెచ్చుకొని ఇంకా వచ్చారా వాళ్ళు రేట్లు చెడిపోకూడదమ్మా. ఇక గవర్నమెంట్ లాస్ అయినా కూడా చెప్పుకుంటుంది. మీకు తెలుసు డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులు చెప్పుకోవాలి. రైతులు ఎట్లా తట్టుకుంటారు? ఒక నెల మనకంటే నెలకి ఉద్యోగం వస్తుంది. ఈ నెలకి దీంట్లో పంట పండుతుందా? ఆడకత